హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మండవాస్ కిచెన్. ఈరోజు మనం చాలా ట్రెడిషనల్ అండ్ టేస్టీ అయిన కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి కానీ స్పెషల్ ఒకేషన్స్కి కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ. స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చూపిస్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని సమానంగా తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ గ్లాస్ని కొలతగా వాడుతున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. కట్టె పొంగలికి టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందండి. ఆ తాలింపులో ముఖ్యమైన పదార్థం నెయ్యి. ఇక్కడ నేను 100 ml నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ తాలింపులో జీడిపప్పు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఇంగువని తీసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకసారి కడుక్కుందాం. ఇప్పుడు ఇందులోకి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుకి కూడా 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల అల్లాన్ని, పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకుందాం. అలాగే మిరియాలను కూడా దంచుకుందాం. విజిల్స్ వస్తున్నాయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పెద్ద కుక్కర్ని వాడాలి. చిన్న కుక్కర్ని వాడితే విజిల్ వచ్చే సమయంలో నీళ్లు పొంగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరు విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ వెయిట్ వచ్చే లోపల తాలింపుని రెడీ చేసుకుందాం. ఒక చిన్న బాండిని తీసుకొని అందులో నెయ్యిని పోసుకుందాం. నెయ్యి వేడెక్కాక అందులో ముందుగా జీలకర్ర, తర్వాత జీడిపప్పును వేసుకొని అవి వేగేంత వరకు కలుపుకోవాలి. జీడిపప్పు వేగాక అందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టుకున్న మిరియాల పొడిని వేసుకుందాం. దాంతోపాటు కరివేపాకును కూడా వేసుకోవాలి. చివరిలో ఇంగువని వేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోయినట్టే. చూసారా అండి, అన్నం పప్పు ఎంత బాగా ఉడికిందో. మనం 6 గ్లాసులు నీళ్లు పోసుకున్నా కూడా జారుడుగా ఏమీ లేదు. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని అన్నాన్ని మెనుపుకుందాం. అన్నం మెత్తగా అయ్యేంత వరకు మెనుపుకోవాలండి. కట్టె పొంగలి కొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా మెత్తగా కలిసిపోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. చూసారా అండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న తాలింపుని వేసుకుందాం. ఈ తాలింపు అంతా కట్టె పొంగలిలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి,
ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే. ఇలా వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తే తిన్న వాళ్ళందరూ ఆహా ఓహో అనాల్సిందే. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, కట్టె పొంగలిని వేడిగానే తినాలి, ఆరిపోయే కొద్దీ గట్టి పడిపోతుంది. చూసారు కదండి మనం కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. సైనింగ్ ఆఫ్, మీ ప్రశాంతి.